మనకి పైన కరెక్ట్గా అధికారి టాప్ ఉండేది మన కలెక్టర్ గారు కానీ కరెక్ట్గా ఉండి కరెక్ట్ డెసిషన్స్ కరెక్ట్ ప్యానల్లో వెళ్ళిపోతే సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ అవుతుంది కదా 100%. అది ఆ రోజు ఆయన ఇంకా నెల కూడా కాల వచ్చి కూడా జాయిన్ అయ్యి అయినా కూడా ఆ టైంలో కూడా ఎవరికి ఏది చెప్పాలి ఎవరిని ఎక్కడ పెట్టాలి అనేది పర్ఫెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేశారు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ కూడా తగ్గినాయి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అదేవిధంగా అదే పద్ధతిలో ఎస్పీ గారు కూడా ఇందాక మన రియాజ్ చెప్పినట్టు ఎవరు ఎస్పీ అయినా కూడా పోతే మేము వస్తున్నాం వెనకాలే వస్తాం మీరు పోనీ అంటారు. నేను ఆ రోజు ఫుల్ అక్కడంతా ప్రాబ్లమేటిక్గా ఉంటే 4 అడుగులు 4 ఫీట్ పైన వాటర్ ఉండి కారు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే రండి సార్ అక్కడ దాకా పోదామని కానీ ఆయన ఇమీడియట్గా మన కారు కూర్చోవటం ఆయన కూడా ఫిజికల్గా చూశారు కాబట్టి ఎక్కడెక్కడ డివైడర్స్ కానీ వాల్స్ కానీ ఎక్కడ పగలగొట్టారు కాబట్టి కొన్ని ప్రికాషన్స్ కూడా బాగా చేశాను. దానివల్ల పొద్దున కల్లా క్లియర్ అయిపోయినాయి. ఇలాంటివన్నీ కూడా అప్పటికప్పుడు తీసుకోవాలి. అధికారులు తర్వాత కూడా మనం ఎక్కడో మేము వస్తాం లేకపో అనుకోకుండా అప్పుడప్పుడు డెసిషన్ తీసుకొని వస్తాం చూడండి. దానికి మనస్ఫూర్తిగా ఆ రోజు ఎస్పీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా.